టీఆర్ఎస్ పేరు మార్చాల్సిందే. ఇది కవితకు పెద్ద బిగ్ షాక్ అని చెప్పేసి చెప్పొచ్చు, చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కవిత గారి అడుగులు చాలా స్పష్టంగా లేవు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే టీఆర్ఎస్ అనేది ఉందో అది కూడా పూర్తయిన తర్వాతనే పార్టీ అనౌన్స్ చేయాల్సి ఉండే. కానీ హడావుడిగా అనౌన్స్ చేయడం, ఒక విధానం లేకపోవడం వల్ల ఈరోజు చితికిల పడిపోతుంది కవిత. సో చాలా స్పష్టంగా కవిత గారు చేస్తున్నటువంటి తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో అవి భారీ నష్టం చేకూరుస్తున్నాయి ఆమెకి. ఇది ఆమె గమనించాలి. ఏ విధంగా ఎన్ని రకాల పార్టీలు పెట్టాలో రకరకాల కన్ఫ్యూజన్లతోటి పార్టీని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పేరు కూడా ఉండేటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి ఆమె ఏం చేస్తో ఏందో అర్థం కాని పరిస్థితి. సో పార్టీకి ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ గడువు, కోర్టుకి వెళ్తా కొత్త పేరు ఇచ్చేది లేదు అంటూ కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్, మీరు కోర్టుకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ ఇంటదా, కోర్టు ఇంటదా మీకు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, మరి కొన్ని రోజులు అయితే దీనిపైన తెలుస్తుంది. సో తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు వచ్చాయని, అందువల్ల 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు ఈసీ లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ పేర్లు పంపకపోతే పార్టీని మూసేస్తాం అని హెచ్చరించింది. దీనిపై కవిత స్పందిస్తూ కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారంటూ చెప్తా ఉన్నది. మరి ఏం చేస్తో ఏందో అర్థం కాని పరిస్థితే. పార్టీ పేరు మార్చాల్సిందే అని చెప్పేసి ఈసీ ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వందల రకాల అభ్యంతరాలు వచ్చినాయి ఈ పార్టీ పేరు మీద, ఇది టీఆర్ఎస్ పేరు మీద. సో ఇప్పుడు టీఆర్ఎస్ పేరు మార్చకపోతే చాలా రకాల ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. పేరు నమోదు చేయించేటువంటి సమయంలో ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో పోలిక ఉండకూడదు, ఓటర్లో గందరగోళం కలిగించే అవకాశం లేకుండా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం షరతులు పెట్టింది. ఈ అంశాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ కవిత మాత్రం టీఆర్ఎస్ పేరు కలిసి వచ్చేలా పార్టీని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. సో పొరుగు రాష్ట్రం నుంచి సైతం పలువురు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎలక్షన్ కమిషన్ పార్టీ పేరు మార్చుకోవాలని తాజాగా కవితకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా 3 పేర్లను పంపించాలని, లేదంటే పార్టీ దరఖాస్తును తొలగించాల్సి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. సో ఆల్రెడీ పార్టీ పేరే దరఖాస్తునే తిరస్కరిస్తారు అంటే పార్టీ ప్రక్రియ మొత్తం పూర్తి కాకుండా ఎట్లా కవిత పార్టీ పేరు అనౌన్స్ చేసింది? ఫస్ట్ మొత్తం పూర్తి కావాలి, పూర్తి అయిన తర్వాత చేస్తే బాగుండేది. కానీ చేయకపోవడం వల్ల ఈరోజు ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయో చూడండి ఒకసారి. సో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చర్చనీయంగా మారింది. రాజకీయ పార్టీకి పేరు అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదు, ఆ పార్టీ చరిత్ర, భావజాలం, ఉద్యమం, నాయకత్వానికి ప్రతీక. అలాంటి పరిస్థితుల్లో కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ పేరుపై అనిశ్చితి నెలకొంటే దాని ప్రభావం రాజకీయంగా కనిపించేటువంటి అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా తండ్రి కేసీఆర్తో విభజించి కవిత కొత్త పార్టీ స్థాపించారు. కానీ ఆ పార్టీ పెట్టిన సంబరం 3 నెలల ముచ్చటగానే కనిపిస్తున్నది. ఆమె స్థాపించినటువంటి తెలంగాణ రక్షణ సేనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెలువెత్తడంతో పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడినట్లుంది. చివరకు కవిత పార్టీ పేరు మార్చక తప్పదా అనే చర్చ జరుగుతుంది. 100% మార్చే అవకాశాలే ఉంటాయి, నో డౌట్ అలా. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పేరు మీద 1000 అభ్యంతరాలు వచ్చినాయి. మరి అభ్యంతరాలను మరి ఎట్లా చేస్తూ ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ టీఆర్ఎస్ పేరు ఉండే అవకాశం అయితే కనబడటం లేదు. సో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కవిత ఏప్రిల్ 25న కొత్త పార్టీని ప్రకటించారు. మునీరాబాద్ ఆవిర్భావ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సేనగా అనౌన్స్ చేశారు, జెండాను ప్రదర్శించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 25న కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా గుర్తించింది. కేవలం 3 రోజుల్లోనే పార్టీ పేరు 2 విధాలుగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో కవిత అభిమానులు ఎప్పటికే అలజడి మొదలైంది. ఆ వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనపై అభిప్రాయాలను కోరింది. న్యాయ పోరాటానికి కవిత సిద్ధమంటూ చూస్తాను. మరి ఏం న్యాయ పోరాటం చేస్తారో ఏందో అర్థం కాని పరిస్థితే. నాకు తెలిసి అంత ఈజీగా ఉంటుంది అని అయితే అనుకోవడానికి అయితే లేదు. 100% పేరు మార్చడానికి అయితే అవకాశం అయితే కనబడుతూ ఉన్నాయి. సో మరి ఆ కన్ఫ్యూజన్లో పార్టీ పరువు పోతుంది. మరి కవిత గారు ఒక పార్టీని స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేయకుండా ఎట్లా అనౌన్స్ చేస్తారు? రిజిస్ట్రేషన్ చేసి అనౌన్స్ చేస్తే బాగుండేదేమో, కానీ అదేది చేయకుండా ఈరోజు ఇది చేయడం వల్ల రకరకాల కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది చాలా స్పష్టంగా.